హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. సో ఈరోజు అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నామండి. మా వరంగల్లో భద్రకాళి టెంపుల్ ఎలాగో హైదరాబాద్లో మనకి పెద్దమ్మ తల్లి టెంపుల్ అలా అనమాట. చాలాసార్లు వెళ్ళాము. అసలు లాస్ట్ ట్యూస్డేనే వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. సో అందుకని ఈ ఫ్రైడే అయితే ప్లాన్ చేసుకున్నాము. వెళ్ళేప్పుడైతే నేను ఇలా రెడీ అయ్యానండి. ఈ శారీ వచ్చేసి కట్ వర్క్ ఉంటుందండి. మొత్తం మనకి పర్ల్స్ అండ్ స్టోన్స్తో హైలైట్ చేశారు. ఇది నీరూస్లో తీసుకున్నాను నేను. కొంచెం కాస్ట్ ఎక్కువగానే పడింది. బయట షాప్స్లో తీసుకుంటే ఇంకా తక్కువకి వస్తుంది ఈ శారీ. బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి. నీరూస్లో మనకి వర్క్ శారీస్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకా జ్యువెలరీ విషయానికి వస్తే ఇది వచ్చేసి నేను ఏఎస్ ఫ్యాషన్స్లో తీసుకున్నాను. ఏఎస్ ఫ్యాషన్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. వాళ్ళ దగ్గర కూడా కస్టమైజ్డ్ మామ్ అండ్ డాటర్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి. అండ్ జ్యువెలరీలో కూడా సీజర్స్లో కూడా చాలా ఉన్నాయండి. నాకు ఈ సెట్ నచ్చింది. నేను యాక్చువల్గా ఇది వేరే దగ్గర చూశాను, అక్కడ ఎక్కువ కాస్ట్ ఉంది. బట్ ఇక్కడ కంపేర్ చేస్తే తక్కువ కాస్ట్ ఉంది. సో అందుకని ఈ సెట్ ఇక్కడ తీసుకున్నాను. ఇది వరలక్ష్మి వ్రతం కోసం తీసుకున్నాను కానీ అప్పటి వరకు వెయిట్ చేయలేకపోతున్నాను. సో అందుకని ఇప్పుడు వేసుకున్నాను. అండ్ ఇది కూడా మనం వేరే పట్టు శారీస్ అలా ఉంటాయి కదా, ఈ లాంగ్ హారం సపరేట్గా యూజ్ చేసుకోవచ్చు, ఇది సపరేట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇవి రెండు వేసుకుంటే కొంచెం హెవీ లుక్ వస్తుంది. ఇవిగానే రెడీ అయ్యి వస్తూ ఉంటారు. సో అందుకని కొంచెం ఈసారి హెవీ లుక్కే ట్రై చేశాను నేను. ఎలా ఉన్నా ఇలాగే వెళ్దాం ఇంకా టెంపుల్కి అయితే. వర్షం పడేలా ఉంది, చూద్దాం మరి తడుచుకుంటూ వెళ్తామా ఎలా వెళ్తాం అనేది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ టెంపుల్ దగ్గర మాట్లాడతాను మీతోని. అండ్ ఇంకొకటి ఏఎస్ ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అండ్ డీటెయిల్స్ అన్ని ఎవ్రీథింగ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా పైన మెన్షన్ చేస్తాను వీడియోలో. మీకు కావాలి అంటే బుక్ చేసేసుకోండి. కొన్నింటికి సిఓడి ఆప్షన్ కూడా ఉందండి, చెక్ చేసేయండి మీకు కావాలి అంటే. అండ్ కింద కమెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెడతాను. సో ఇంకా మనమైతే టెంపుల్కి వెళ్ళిపోదాం. సో ఫైనల్ లుక్ అయితే చూసేయండి. సీజర్ సెట్ వేసేసుకుని శారీ కూడా కట్ వర్క్ విత్ స్టోన్స్ అండ్ పర్ల్స్ వర్క్తో ఉన్నటువంటి జార్జెట్ శారీ కట్టుకున్నాను. చాలా చాలా బాగుందండి. చాలా రోజులు అయిపోయింది అసలు ఈ శారీ కట్టుకొని. నేను ఒక 1 year అవుతుంది అనుకుంటా. మళ్ళీ 1 year తర్వాత కట్టుకున్నాను ఇప్పుడు. ఇక్కడ మీరు చూస్తే నేను శారీ కట్టుకొని వన్ సైడ్ కూర్చున్నాను. మా దగ్గర గోప్రో లేదండి, నేనే వీడియో షూట్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు జర్నీ షూట్ చేసినా కూడా నేనే బ్యాక్ సైడ్ ఉండి కెమెరా పట్టుకొని ఉంటాను. ఎంత కష్టం చూడండి అసలు. మామూలుగానే నాకు అసలు శారీతో కూర్చోవడం అంత కంఫర్టబుల్గా ఉండదు. నేను డ్రెస్సెస్ వేసుకునే కూర్చుంటాను ఎప్పుడైనా కూడా. ఈరోజు ఇంకా తప్పదు. వీడియో షూట్ వద్దులే అన్నాడు చందు. ఎందుకులే జర్నీలో షూట్ చేయకు, నీకు ఇబ్బందిగా ఉంటుంది కదా అన్నాడు. కానీ ఈ జర్నీ షూట్ చేస్తేనే మీ అందరికీ కూడా టెంపుల్కి వచ్చిన ఒక ఫీలింగ్ ఉంటుంది. డైరెక్ట్గా ఇక్కడ కట్ చేసి టెంపుల్ దగ్గర ఓపెన్ చేశాను అనుకోండి, అంత ఫీల్ ఉండదు అనమాట. సో అందుకని ఈ జర్నీ కూడా కవర్ చేశాను. ఇక్కడే ఇప్పుడు మెట్రో స్టేషన్ ఉంది కదా, పెద్దమ్మ తల్లి మెట్రో స్టేషన్. ఆ మెట్రో స్టేషన్కి పక్కనే 10 TV ఉంటుందండి. 10 TV తెలుసు కదా, అందులో మా ఫ్రెండ్ వర్క్ చేస్తూ ఉంటుంది కూడా. ఎప్పుడైనా టైం ఉంటే అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. అలా వెళ్ళి మీకు చాలా న్యూస్ ఛానల్స్ చూపించేది ఉంది, ఫ్యూచర్లో చూపిస్తాను. వనితా టీవీ అంటే ఎన్టీవీ వనితా టీవీ చూపిస్తాను, అండ్ 10 TV చూపిస్తాను. ఆల్మోస్ట్ అన్ని న్యూస్ ఛానల్స్లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. తప్పకుండా మీకు అన్ని ఛానల్స్ నేను ఎక్స్ప్లోర్ అయితే చేసి చూపిస్తాను. సో ఇంకా మనమైతే పెద్దమ్మ తల్లి టెంపుల్కి ఎంటర్ అయిపోయామన్నమాట. ఈ ఏరియా అంతా కూడా చాలా హైఫై ఉంటుందండి చూడడానికి. మామూలుగా మనం మిడిల్ క్లాస్ వాళ్ళకే ఇంటి ముందు చెట్లు అవన్నీ ఉండవు, కానీ హైఫై ఏరియాలో చక్కగా వాళ్ళు అన్ని చెట్లు పెట్టుకుంటారు. మామిడి చెట్టు దగ్గర నుంచి వేప చెట్టు దగ్గర నుంచి అన్ని చెట్లు ఉంటాయి. చక్కగా గ్రీనరీ ఉంటుంది. ఎంత బాగుంటుందో ఈ ఏరియాకి రాగానే నాకైతే మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సో మనం టెంపుల్ దగ్గరికి ఎంటర్ అయిపోయాం. ప్రజెంట్ టెంపుల్ దగ్గర కొన్ని చేంజెస్ చేశారండి. ఇప్పుడు బోనాల టైం కదా, మామూలుగా మనకి కొబ్బరికాయలు ఫ్లవర్స్ అన్నీ కూడా ఈ ఎంట్రీ దగ్గరే గేట్ పక్కనే చిన్న బండి పెట్టుకొని ఇక్కడే 4-5 షాపులు ఉండేవి, అమ్మేవాళ్ళు అనమాట అంతకుముందు. ఇప్పుడు ఏం చేశారంటే కంప్లీట్గా బ్యాక్ సైడ్కి షిఫ్ట్ చేసేసారండి. మనకి కార్నర్లో చెప్పల్ స్టాండ్ ఉంటుంది కదా, దానికి బ్యాక్ సైడ్లో కొబ్బరికాయలు కొట్టే ఏరియా ప్లస్ అలాగే కొత్త వెహికల్స్ తీసుకుంటే పూజ చేస్తూ ఉంటారు చూసారా, అక్కడికి మొత్తం ఈ కొబ్బరికాయలు ఇవన్నీ అమ్మే షాప్స్ అన్నీ అక్కడికే ట్రాన్స్ఫర్ చేసేసారు. ఇంకా ఈ ఏరియా అంతా ఇప్పుడు రద్దీగా ఉంది. నార్మల్ టైంలో ఇంత రష్గా ఉండదు. మెయిన్గా పెద్దమ్మ తల్లి టెంపుల్ అంటే మంగళవారం, శుక్రవారం, ట్యూస్డే, ఫ్రైడే ఈ 2 days చాలా రద్దీగా ఉంటుంది. చాలా స్పెషల్ పూజలు జరుగుతూ ఉంటాయి. అంతకుముందు భోజనాలు కూడా పెట్టేవాళ్ళండి. అమృతంలాగా ఉంటుందండి ఇక్కడ భోజనం అయితే. చాలాసార్లు టేస్ట్ చేశాను కూడా. చందు నేను వెళ్ళాము, అండ్ మమ్మీతో కూడా వెళ్ళాను. మమ్మీతో 2 times వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు భోజనం కూడా చేశాము. ఇప్పుడు అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము అంటే కరోనా వల్ల క్లోజ్ చేసేసారంట. ఉండుంటే బాగుండేది. సో ఇక్కడ ఏంటి అంటే చందు బైక్ పార్క్ చేసి వస్తా అని వెళ్ళాడనమాట. నేను వెయిట్ చేస్తున్నాను చందు కోసం. చందు వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి పెద్దమ్మ తల్లి టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో చెప్పల్ స్టాండ్ ఉంటుందండి. ఆ చెప్పల్ స్టాండ్ దగ్గర వెళ్ళి చెప్పల్స్ పెట్టేసి వద్దామని వెళ్ళాము. ఆ తర్వాత ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోవడమే. మీకు ఒక్కొక్కటి క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు నేను. ఆ పక్కనే మనకి కొబ్బరికాయలు ఫ్లవర్స్ అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారనమాట. అవి తీసేసుకున్నాము. ఇప్పుడు టెంపుల్ లోపలికి కొబ్బరికాయ అసలే అలౌ చేయట్లేదండి. అంతకుముందు మనకి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ టెంపుల్ లోపలే ఉండేది. నవశక్తి పీఠం ఉంటుంది, అక్కడ ఉండేదన్నమాట. బట్ ఇప్పుడు మొత్తం కంప్లీట్గా బయటకి చేంజ్ చేశారు. ఇక్కడే కొట్టాలంట. కనీసం మనం లోపలికి కొబ్బరికాయ తీసుకెళ్ళడానికి కూడా లేదనమాట. ఎంట్రీ దగ్గరే ఆపేస్తున్నారు.
కొబ్బరికాయ కొట్టిన తర్వాత ముక్కలు తీసుకొని వెళ్ళాలి కానీ కొబ్బరికాయ పట్టుకొని వెళ్ళడానికి కూడా లేదు. అదొకటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇదే అనమాట, నేను కొత్త వెహికల్స్కి పూజ చేస్తారని చెప్పాను కదా, అక్కడే పెద్ద పెద్ద వెహికల్స్ ఎవరు తీసుకున్నా మ్యాక్సిమం ఇక్కడే పూజ చేపిస్తూ ఉంటారు. వరంగల్లో అయితే భద్రకాళి టెంపుల్లో చేపిస్తారు ఎక్కువగా. సేమ్ అలాగే హైదరాబాద్లో అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరే చేపిస్తారు. ఇదే అండి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్. అండ్ అలాగే ఈ టెంపుల్ వచ్చేసి మనకి జూబ్లీ హిల్స్లో ఉంటుంది కాబట్టి చాలామంది సినీ ప్రముఖుల ఇల్లు కూడా ఈ టెంపుల్కి దగ్గరలోనే ఉంటాయి. ఇక్కడ ఏ కొత్త సినిమా ప్రారంభించినా కూడా అమ్మవారి దగ్గర పూజలు అనేవి చేస్తూ ఉంటారు. ముహూర్తం రోజు పూజలు అండ్ సినిమా రిలీజ్ రోజు పూజలు అలా చేస్తూ ఉంటారు. అలా కూడా చాలా ఫేమస్ అనమాట ఈ టెంపుల్. ఎక్కువగా మెయిన్గా మనకి ఈ టెంపుల్లో 5 ఉత్సవాలు బాగా చేస్తూ ఉంటారండి. బ్రహ్మోత్సవాలు చాలా బాగా చేస్తారు. అండ్ ఈ ఆషాఢ మాసంలో హైదరాబాద్ బోనాలు ఇవి కూడా చాలా బాగా చేస్తారు. అలాగే శాకంబరి ఉత్సవాలు, శరన్నవరాత్రులు కూడా బాగా చేస్తారు. దీంతోపాటు దసరా నవరాత్రులు కూడా చాలా బాగా చేస్తారండి. ఈ 5 ఉత్సవాలు మాత్రం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ. మిస్ చేయొద్దు, మీకు అన్నీ నేను కవర్ చేసి చూపిస్తాను. బోనాలు కవర్ చేశాను కదా, సేమ్ ఇలాగే అన్ని ప్రధాన ఉత్సవాలు కూడా మీతో షేర్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయామండి. ఎంటర్ అవ్వగానే ఇలా ధ్వజస్తంభం కనిపిస్తుంది. కిందంతా కూడా అందరూ కాయిన్స్ నిలబెడుతూ ఉంటారనమాట. ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇదే సీన్ కనిపిస్తూ ఉంటుంది. అసలు ఏంటి కాయిన్స్ ఎందుకు నిలబెడతారు ఏంటి అనేది కూడా మీకు చెప్తాను నేను. దర్శనం అయిపోయిన తర్వాత నేను ఇక్కడ వచ్చి నించోబెడుతున్నాను. బట్ వీడియో మొత్తం అటు ఇటు అయిపోయింది. మేము లోపలికి వెళ్ళేదంతా షూట్ చేయలేదన్నమాట. కెమెరా అలో ఉందో లేదో తెలియదు. సో అందుకని ఫస్ట్ అయితే టైం కూడా లేదు కదా, మేము వెంటనే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాము. 12కి మనకి మామూలు టైంలో అయితే అమ్మవారి దగ్గర వరకు వెళ్ళొచ్చు అనమాట. మనం అమ్మవారి ప్రతిమకి మనకి ఒక 1 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది అంతే, అంత దగ్గర వరకు వెళ్ళొచ్చు. బట్ ఆఫ్టర్ 12 అయితే లోపలికి వెళ్ళలేదు, ఇక్కడ బయట నుంచి దర్శించుకొని రావాలి. అంతకుముందు అసలు 12కే క్లోజ్ ఉండేదండి. బట్ ఇప్పుడు 1 o'clock వరకు చేశారు. 12 నుంచి 1 వరకు ఇక్కడ బయట నుంచే దర్శనం చేసుకోవాలి మనం. బిఫోర్ 12 అయితే మనం అమ్మవారి దగ్గర నుంచి చూడొచ్చు, దగ్గర వరకు వెళ్ళొచ్చు. మేము ఇంకా వెంటనే దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత ఇక్కడ కాయిన్స్ నించోబెడుతున్నాము. నేను ఒక 5 minutes నించోబెట్టానండి, నా కాయిన్ నించోలేదు. బట్ చందు ఇలా పెట్టగానే నించుంది చందు కాయిన్ అయితే. నేను ఇంకా ఎక్కువసేపు ట్రై చేస్తూ ఉండలేదండి, ఎందుకంటే అక్కడ మన సబ్స్క్రైబర్స్ కలుస్తూ ఉన్నారు. సో ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ మళ్ళీ వచ్చి నించోబెట్టడానికి ఇంట్రెస్ట్ లేదు నాకు. బట్ మనసులో అయితే అనుకున్నాను నెరవేరుతుందో లేదో చూడాలి. బట్ చందు కాయిన్ నించుంది కదా, చందు విష్ నెరవేరితే నాది కూడా నెరవేరినట్టే అనమాట. టెంపుల్ బయట నుంచి అయితే ఓవరాల్గా ఇలా ఉంటుందండి. 7 acres ఉంటుంది మొత్తం మనకి టెంపుల్ అంతా కూడా. అలాగే 5 అంతస్తుల గర్భగుడి ఉంటుంది, 7 అంతస్తుల రాజగోపురం కూడా ఉంటుందండి. అమ్మవారి టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఇప్పటివరకు పెద్దమ్మ తల్లి టెంపుల్ని విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే వెంటనే విజిట్ చేయండి. లేదంటే హైదరాబాద్కి టూరిస్ట్ లాగా వస్తూ ఉంటారు కదా, హైదరాబాద్లో ప్లేసెస్ చూద్దామని వస్తూ ఉంటారు కదా, మీరు చూడడానికి వచ్చిన ప్లేసెస్ లిస్ట్లో ఖచ్చితంగా పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే మనం అందరం తప్పకుండా విజిట్ చేయవలసినటువంటి ప్లేస్ అనమాట ఇది. టెంపుల్ అంతకుముందు ఇంత పెద్దగా ఇంత వైభవం అనేది ఉండేది కాదండి టెంపుల్కి. పి జనార్దన్ రెడ్డి గారు ఎప్పుడైతే డెవలప్మెంట్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఇంకా ఎక్కువగా పబ్లిసిటీ పెరిగి జనాలు ఎక్కువగా రావడం జరిగింది. కానీ అంతకుముందు అయితే ఈ జూబ్లీ హిల్స్ ఏరియా అనేది ఒక కొండ ప్రాంతం అనమాట. ట్రైబల్స్ ఉండేవాళ్ళంటే ఇక్కడ ట్రైబల్స్ యొక్క దేవత అన్నమాట అమ్మవారు అసలు. బట్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ అంటే మాత్రం చాలా హైఫై ఏరియా అయిపోయింది. కాలక్రమేణా ట్రైబల్స్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, అదే గర్భగుడి అనమాట. మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, లోపల అమ్మవారు ఉంటారు. పెద్దమ్మ తల్లి భక్తులని అమ్మలా ఆదరిస్తుంది, కష్టాలు రాకుండా కాపలా ఉంటుంది, మొక్కితే కరుణిస్తుంది, కోరితే వరం ఇస్తుంది, ప్రదక్షిణ చేస్తే నీడై నిలుస్తుంది. ఆమె మన జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి. ఈ పెద్దమ్మ తల్లి అనే మాట మనం ఏ అష్టోత్తరాల్లో కానీ మామూలుగా పురాణాల్లో కానీ ఎప్పుడు వినమన్నమాట. అందరి అమ్మల కలయికే పెద్దమ్మ తల్లి అన్నమాట. మామూలుగా పురాణాల ప్రకారం అయితే మహిషాసురుడు అనే రాక్షసుడు యజ్ఞాలు చేస్తుంటే యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు కదా, అప్పుడు అక్కడ వాళ్ళని డిస్టర్బ్ చేయడము, వాళ్ళకి ఆటంకాలు కలిగించడము ఇవన్నీ చేస్తున్నప్పుడు త్రిమూర్తులు కూడా భయపడిపోయి అమ్మవారిని ఆశ్రయించారట. ఇలా జరుగుతుంది, ఇలా మహిషాసురుడు చేస్తున్నాడు అని అమ్మవారి దగ్గరికి ఒక సమస్యతో వచ్చినప్పుడు అమ్మవారు ఉగ్రరూపిణి అవతారంలో మహిషాసురుడిని సంహరిస్తుందంట. ఆ తరువాత అమ్మవారు ఈ జూబ్లీ హిల్స్ కొండల్లో సేద తీరుతుందంట. అప్పటి నుంచి అమ్మవారు ఇక్కడే కొలువై ఉన్నారని భక్తుల యొక్క విశ్వాసం అండ్ పురాణ గాథ కూడా. మేము ఆల్రెడీ ప్రదక్షిణ చేసేసాము, టెంపుల్లో దర్శనం కూడా చేసేసుకున్నాము. బట్ మీకు టెంపుల్ చుట్టూ ఎలా ఉంటుంది అనేది చూపించడం కోసం మళ్ళీ ఇంకొక 2 రౌండ్లు వేస్తూ ఉన్నాము. ఇలా చాలా బాగుంటుందండి. బోనాలప్పుడు ఇంకా బోనాలు మనకి ఫస్ట్ డే ఉంటుంది కదా, అప్పుడైతే చాలా రష్గా ఉంటుంది. మీకు బోనాలు పెట్టే ఏరియాని కూడా చూపిస్తాను. సో ఇక్కడ బోనం సమర్పించే ఏరియా అనమాట. ఇక్కడ బోనాలు పెడుతూ ఉంటారు, అమ్మవారికి ప్రసాదం సమర్పించి మళ్ళీ తీసుకొచ్చిన బోనం తీసుకెళ్తూ ఉంటారు.
సో ఇంక ఇక్కడ ఏంటి అంటే మన హారిక చందు వ్లాగ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కలిసారండి. తిను నన్ను గుర్తుపట్టేసి వచ్చేసి మాట్లాడుతుంది. హారిక అని ఎగ్జైట్ అయిపోయింది అనమాట నన్ను చూడగానే. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ప్రైజ్లెస్ మూమెంట్స్ అని చెప్పాలి అసలు ఇంకా. సో వీళ్ళేంటి అంటే నేను వీడియో షూట్ చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో వచ్చి మాట్లాడారనమాట. సో ఇంకా అలాగే వీడియో కంటిన్యూ అయిపోయింది. బట్ ఇంకొక 4-5 ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి మాట్లాడారు. వాళ్ళవి వీడియో షూట్ చేయలేదు, అందుకే వీడియోలో పెట్టలేదు. మేము కూడా వచ్చి కలిసాం కదా, మావి మాత్రం పెట్టలేదు హారిక అని మీరు ఎవరు ఫీల్ అవ్వద్దు. సో ఇది ఇంకా వాళ్ళతో మాట్లాడేసిన తర్వాత ఇటు సైడ్ వచ్చేసాము. ఫుడ్ ఇక్కడే పెడతారండి. ఇదే లోపల మనకి ఎక్కడ చూసినా కూడా పెద్దమ్మ తల్లి టెంపుల్లో పి జనార్దన్ రెడ్డి గారి ఫొటోసే ఉంటాయన్నమాట. టెంపుల్లో మెయిన్ టెంపుల్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి భోజనశాల ఉంది కదా, ఈ భోజనశాలలో అయితే ఆయన విగ్రహమే ఉంటుందండి. ఏకంగా మైనంతో చేసినటువంటి విగ్రహం ఉంటుంది. నిజంగా ఒక మనిషి కూర్చున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ అవన్నీ క్యాప్చర్ చేసేదాన్ని. బట్ అది క్లోజ్ ఉంది. ఇంకా పక్కనే మనకి నాగదేవత ఆలయం కూడా ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళి దర్శించుకున్నాము. నాగుల చవితి అప్పుడు కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు ఇక్కడ. ఇదేంటి అంటే కళ్యాణ మండపం అండి. ఇక్కడ ఏంటి అంటే ప్రతి ట్యూస్డే అండ్ ఫ్రైడే ఈ 2 days అమ్మవారికి భక్తులు సమర్పించినటువంటి శారీస్ ఉంటాయి కదా, వాటన్నింటినీ కలెక్ట్ చేసి ఇక్కడ వేలంపాట వేస్తూ ఉంటారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న భక్తులు వాటిని కొనుక్కుంటూ ఉంటారనమాట. ఒక ప్రైజ్ ఇంత అని చెప్పి చెప్తారు. దానికి ఇంకా ఎవరైతే హైయెస్ట్ ప్రైజ్ ఇవ్వగలుగుతారో వాళ్ళు ఆ శారీని సొంతం చేసుకుంటారు. అండ్ ఆ పక్కన అన్నీ కూడా భోజనశాలలు. ఇక్కడ అమ్మవారికి బోనాలు చేసి అక్కడే వన భోజనాలు లాగా వంటలు చేసుకుని కూడా తింటూ ఉంటారనమాట. చాలామంది వేరే వేరే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారండి, హైదరాబాద్ వాళ్ళే కాకుండా. 110, 120, 130, 150, 150, 150, 200, 150 రూపాయలు మూడోసారి. టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇలా శంకు చక్రాలు కనిపిస్తాయండి. ఆ శంకు చక్రాలకి ముందు పీజేఆర్ అనమాట, పి జనార్దన్ రెడ్డి గారు కూర్చొని ఉన్నారు. ఆ విగ్రహం ఉంటుంది. పీజేఆర్ అంటే ఎక్కువగా పి జనార్దన్ రెడ్డి అంటే తెలియకపోవచ్చు, కానీ న్యూస్లో ఎక్కువగా జనన్న అంటూ ఉంటారనమాట. ఖైరతాబాద్కి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా చేశారు. ఫ్లైఓవర్కి ఈ పెయింటింగ్స్, ఈ రంగులు ఇవన్నీ చూస్తే అయితే నాకు ఇవాంకా ట్రంపే గుర్తొస్తుందండి. ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ మన హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడ ట్రైడెంట్ హోటల్లో స్టే చేసిందనమాట. తను వెళ్ళే రూట్ అంతా కూడా బ్యూటిఫుల్గా ప్లాంట్స్తో ఇలా ఫ్లైఓవర్స్ అన్నింటికి కూడా పెయింటింగ్స్ వేసి లైటింగ్స్ వేసి చాలా బాగా డెకరేట్ చేశారు. ఇవాంకా ప్రతి సంవత్సరం ఒకసారి హైదరాబాద్కి విజిట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. అండ్ మా ఏరియా కూడా ఒకసారి వస్తే బాగుండు, మా ఏరియా కూడా బ్యూటిఫుల్గా చేసేవాళ్ళు. సో ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఆ రోజు పిఆర్ కలెక్షన్స్లో షూట్ ఉండే మనకి, అక్కడికి వెళ్ళాను అనమాట. ఆ షాప్ రివ్యూ అలాగే ఆ వెళ్ళే జర్నీ అదంతా కూడా ఇంకొక వ్లాగ్ షూట్ చేశాను. అది నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్లో వస్తూ ఉంటుంది. సో ఇదండి ఈరోజుకైతే వీడియో. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే.